చిన్న పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు పట్టుకొని ఆ ఇంట్లో ఎట్లుంటారని ఒక వేరే వాళ్ళతో చెప్పించినాము. నేను చెప్పిన వాళ్ళిద్దరికి భార్య భర్తలకు ఏదో లైట్ గా గొడవ అయిందంట. వాళ్ళు పోయి షాబాల ఇంట్లో ఉన్నారు. ఇప్పుడేమో ఈ అబ్బాయి ఇక్కడ అయ్యింది కాకుండా ఒక అమ్మాయిని షాబాల లవ్ చేసి అది పోక్సో కేసు అయింది. పోక్సో కేసు అయినాక జైలుకి పంపించక ముందుకే బెయిల్ ఇచ్చిర్రు. బెయిల్ మీద బయటకు వచ్చిండు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వారం 10 రోజులు అయింది. మంచిగా ఉన్నారు. నేను నిన్న కూడా మా చెల్లెలతో మాట్లాడినా. ఓటర్ ఐడి కోసం సార్ ఫామ్ ఫిల్అప్ చేసి నాకు పంపి మీరు కూడా ఇచ్చుకోండి, మా అమ్మ ఇక్కడనే ఉంటుంది, మా అమ్మది ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి అని చెప్పిన. మా అమ్మది ఓటర్ ఐడి నాకు పంపించండి, నేను కూడా రాసుకుంటే ఇక్కడ అని చెప్పిన. నేను మైనాబాద్లో ఉంటాను సార్, ఇక్కడ ఊర్లో ఉండను చెప్పిన. నిన్న ఈ టైంకి మా చెల్లెలతో మాట్లాడినా. ఈ లోపల ఇది జరిగింది సార్. మొత్తం రక్తం అడుగుల్లో చిన్న బాబులు చూడకుండా ఫ్యాన్ వేసిండు, ఇంట్లో ఫ్యాన్ వేసిండు, కూలర్ వేసిండు, ఏసీ వేసిండు. లోపల నుంచి గొల్లెం పెట్టి సౌండ్ ఎంత మొత్తుకున్నా సౌండ్ బయటికి రాకుండా నిద్రపోయిన పిల్లల్ని నిద్రట్లనే పోసేసిండు. మొత్తం పిల్లలు నోరు తెరుచుకొని రక్తం అడుగులో వండుకున్నారు. మా చెల్లెల్ని ఎంతో బాగా పోరాడినట్టుంది. వద్దు వద్దని చెప్పి బాగా బతిలాడినట్టుంది. ఇంట్లో బట్టలు సామాన్లు చిందరవందర అయిపోయినాయి. మంచం మీద తెలియకుండా మొత్తం అట్లే కాళ్ళు ఒక దిక్కు తల ఒక దిక్కు పండి ఉన్నారు సార్. వచ్చేసరికి ఇది ఎంతమంది వాళ్ళ అమ్మాయిని ఆయన ప్రేమించిన అమ్మాయిని కూడా తీసుకొచ్చి చంపేసిరంట. వాళ్ళ మమ్మీని వాళ్ళ నాయనమ్మని కూడా చంపేసిరంట. ఇక్కడ మా చెల్లెల్ని మా 2 పిల్లల్ని చంపేసిండు. అక్కడ 3 చంపేసిండు. 6 మందిని చంపేసిండు సార్ మొత్తము. ఇది చట్టపరమైన ఉరి శిక్ష పడాలి సార్. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంట్లో ఫ్యామిలీస్ ఎట్లుంటారు సార్? ఇంత దారుణంగా ఉంటే ఇది చట్టంగా పోలీసులు పెద్ద మనుషులు